ఈరోజు నేను చేయబోయే రెసిపీ పకోడీలు వేద్దాం అనుకున్నాను. కానీ పకోడీలు కాకుండా శనగపిండితోటి గుంట పొంగనాలు వేస్తున్నాను. జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం, కరివేపాకు ఇలాగ తరిగేసుకుని వేసుకోవాలి. ఉప్పు వేసాను. తర్వాత మనం ఇవన్నీ వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందాం. శనగపిండి వేసి కలిపేసుకుందాం. పిండి ఇలాగ కొంచెం టైట్గా కలుపుకోవాలి. మనం పకోడీలు వేసుకుని తిన్నట్టు ఉంటుంది. ఎప్పుడన్నా ఆయిల్ తక్కువ ఉన్నప్పుడు ఇలా వేసుకోవచ్చు. కింద కనుక ఇలా వేసేసుకోవాలి. చిన్న మంటలో పెట్టుకుని ఏదైనా మూత పెట్టుకుందాం. కూరలు వండుకున్నప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి నంచుకోవడానికి. నేను మునక్కాయ టమాటా పులుసు పెట్టాను. అయినట్టు ఉన్నాయి. ఇప్పుడు తిరిగేసుకుందాం. వేసుకున్నాం కనుక ఇప్పుడు కొంచెం పైన ఆయిల్ వేసుకుందాం. దీన్ని స్టవ్ వేద్దాం. మునక్కాయ టమాటా పులుసు పెట్టాను. ఇందులోకి గుంట పొంగనాలు మనకి గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి. రైస్ వేసుకు తింటే చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్